మనం చూడబోయే దృశ్యమాలిక రోడ్ యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతాయి, వాటిని ఏ విధంగా నివారించవచ్చు అని చెప్పే కథ మాత్రం కానే కాదు. ఈ కథ అజాగ్రత్తగా లేదా నిర్లక్ష్యంగా జరిపిన చర్యల వలన అది వ్యక్తి మరణానికి కారణం అయినప్పుడు పోలీసువారు తీసుకోవలసిన చర్యలు, దానిని కోర్టులో ఏ విధంగా ప్రూవ్ చేయాలి తెలియజేస్తుంది. అంతేకాక డిఫెన్స్ లాయర్ దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి అని కూడా తెలుపుతుంది. మనం చూస్తున్న ప్లేస్ ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. డేట్ 21/11/2011. సమయం ఉదయం 11 గంటలు. బైక్ మీద పాష్గా కనపడుతూ స్మార్ట్గా బైక్ని రైడ్ చేస్తున్న వ్యక్తి పేరు రమేష్. ఇతని గాథ మన కథ. రమేష్ గ్రీన్ లైట్ ఉన్న సిగ్నల్ చూసి తను వస్తున్న స్పీడ్ని కొంచెం ఎక్కువ చేసి ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ని దాటబోతుండగా రెడ్ సిగ్నల్ గమనించకుండా విప్రో కంపెనీ వారి బస్ నెంబర్ AP 10T4553 రమేష్ బైక్కి డాష్ ఇచ్చింది. వెంటనే క్రింద పడిపోయిన రమేష్ తలకి గాయం అవ్వడంతో స్పాట్లోనే చనిపోయాడు. కాని బస్ మాత్రం ఆగకుండా వెళ్ళిపోయింది. ఫుట్పాత్ మీద రోడ్ క్రాస్ చేయడానికి నిలబడి ఉన్న కృష్ణ సంఘటన ప్రత్యక్షంగా చూసిన వెంటనే పోలీసు వారికి మరియు 108 అంబులెన్స్కి ఫోన్ చేశాడు. వెంటనే పోలీసు వారు స్పాటుకు చేరుకొని కృష్ణ వద్ద రిపోర్ట్ తీసుకొని రమేష్ డెడ్ బాడీని హాస్పిటల్కి తరలించారు. అంతేకాకుండా రమేష్ యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా నిర్వహించారు. ఇందుకు దగ్గరగా ఉన్న టీ స్టాల్లో పనిచేస్తున్న కార్తీక్ మరియు రాజేందర్ అనే వ్యక్తుల సహాయం తీసుకున్నారు. అంతేకాకుండా సీన్ మొత్తం ఫోటోగ్రాఫ్ కూడా చేశారు. పోలీసువారు అక్కడ్నుంచి హాస్పిటల్కు వెళ్లి 21/11/2011 మధ్యాహ్నం 3 గంటల సమయంలో మార్చురీ రూంలో ఉన్న రమేష్ డెడ్ బాడీకి శవ పంచనామా నిర్వహించారు. దీనికి కూడా కార్తీక్ మరియు రాజేంద్ర పంచులుగా వ్యవహరించారు. ఆ తరువాత పోలీసు వారు డాక్టర్ గారికి పోస్టుమార్టం నిర్వహించమని రిక్వెస్ట్ చేయగా డాక్టర్ పోస్టుమార్టం నిర్వహించి రమేష్కి యాక్సిడెంట్ వల్ల తలకి గాయం కలిగి రక్తస్రావం జరిగి చనిపోయాడని రిపోర్టు ఇచ్చారు. ఆ తరువాత పోలీసువారు డాష్ ఇచ్చిన వెహికల్ విప్రో కంపెనీది అని తెలుసుకుని హైటెక్ సిటీలో ఉన్న విప్రో కంపెనీ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ని సంప్రదించారు. దానితో వారికి తెలిసిన విషయం ఏమిటంటే ఆ వెహికల్ డ్రైవ్ చేసిన వ్యక్తి పేరు రాజీవ్ అని తెలుసుకున్నారు. వెంటనే ఆ వెహికల్ని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అటుపైన ఎక్యూజ్డ్ అయిన రాజీవ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఎల్బీ నగర్ మెజిస్ట్రేట్ వారు పోలీసువారు ఫైల్ చేసిన ఛార్జ్షీట్ మరియు ఇతర ఆధారాలను బేస్ చేసుకొని సెక్షన్ 304A IPC క్రింద కాగ్నిజెన్స్ తీసుకొని ఎక్యూజ్డ్కి సమన్స్ ఇష్యూ చేశారు. సమన్స్ తీసుకున్న రాజీవ్ కోర్టుకు హాజరయ్యి కేసు కాగితాలు తీసుకున్న తరువాత కోర్టు వారు అతనిపైన సెక్షన్ 304A IPC నేరం మోపి సెక్షన్ 251 CRPC క్రింద ఎగ్జామినేషన్ చేశారు. రాజీవ్ తనపై మోపబడిన నేరారోపణ నిజం కాదని కోర్టుకి తెలపడంతో కోర్టు వారు సాక్షులను విచారించడం ప్రారంభించారు. మీ పేరు? కృష్ణ. మీరేం పనిచేస్తారు? MG లా కాలేజీలో లా చదువుతున్నాను.
కోర్టుకెందుకొచ్చావు? 11/11/2011 ఉదయం 10:30 సమయంలో నేను ఎల్బీనగర్ జంక్షన్ వద్ద రోడ్ క్రాస్ చేయడానికి నిలబడిన సమయంలో రెడ్ సిగ్నల్ వేసి ఉన్నా కానీ విప్రో బస్ కంపెనీ డ్రైవర్ ఆగకుండా నిర్లక్ష్యంగా మరియు వేగంగా డ్రైవ్ చేసి బైక్కి డాష్ ఇచ్చాడు. అందువలన బైక్ నడుపుతున్న వ్యక్తి తలకి గాయం అవడం వల్ల అక్కడే చనిపోయాడు. మీరు బస్సు నడిపిన వ్యక్తిని గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలను. అతనెక్కడున్నాడు? కోర్టులో ఉన్నాడు. అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి. ఆ తర్వాత మీరేం చేశారు? నేను పోలీసు వారికి రిపోర్ట్ ఇచ్చాను. మీరిచ్చిన రిపోర్ట్ ఇదేనా? అవును, ఇదే. ఇది నా సంతకమే. ఈ కేసు గురించి పోలీసువారు మిమ్మల్ని విచారించారా? విచారించారు. ఆ రోజు యాక్సిడెంట్కు కారణమైన బస్సు అక్కడ ఆగకుండానే వెళ్ళిపోయింది. అవును, ఆపకుండానే వెళ్ళిపోయాడు. ఇంతకు ముందు ఎప్పుడూ మీరు నేరస్తుని చూడలేదు. అవును, చూడలేదు. సంఘటన జరిగిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఎక్యూజ్డ్ని మీరెప్పుడూ చూడలేదని నేను అంటాను. అవును, చూడలేదు. నేరస్తునికి ఈ సంఘటనకి ఎటువంటి సంబంధము లేదు మరియు మీరు నేరస్తుని అసలు చూడలేదు. కానీ ఈరోజు కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్తున్నారని నేను అంటాను. కాదు, నేను నిజమే చెప్పాను. మీ పేరు? రాజు. మీరెక్కడుంటారు? వనస్థలిపురంలో ఉంటాను. మీరు ఏం పనిచేస్తారు? నేను విప్రోలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. ఈ కేసు గురించి మీకేం తెలుసు? నాకేం తెలీదు. ఈ కేసు గురించి మిమ్మల్ని పోలీసువారు ఎప్పుడైనా విచారించారా? లేదండి. కోర్టు వారు ఈ సాక్షిని హోస్టైల్గా డిక్లేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. 11/11/2011 నాడు ఉదయం 10:30 సమయంలో అక్యూజ్డ్ నిర్లక్ష్యంగా మీ ఆఫీస్ బస్ నడిపి రోడ్ యాక్సిడెంట్ చేసి రమేష్ అనే వ్యక్తి మరణానికి కారణమయ్యారు. అది మీరు చూశారు. అందుకే మీరు పోలీసు వారి ముందు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అబద్ధం కాదు, నేను నిజమే చెప్తున్నాను. మీ పేరు? నా పేరు అజయ్ కుమార్. మీరేం పనిచేస్తారు? విప్రో కంపెనీలో గత 8 సంవత్సరాల నుండి నేను ట్రాన్స్పోర్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అంటే? మా కంపెనీకి ఉన్న వెహికల్స్ సంబంధం ఉన్న అన్ని విషయాలు, ముఖ్యంగా ఏ వెహికల్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ డ్రైవర్ వెళ్ళాలి అన్న విషయాలన్నీ నేనే చూసుకుంటాను. మీ రికార్డ్ ప్రకారం ఏపీ 10T4553 అనే బస్ ఎవరిది? దాన్ని 11/11/2011 ఉదయం 10 గంటల సమయంలో ఎవరు నడిపారు? ఈ వెహికల్ మా కంపెనీదే. దీన్ని ఆ రోజు రాజీవ్ డ్రైవ్ చేశాడు, అనగా ఎక్యూజ్డ్ నడిపాడు. మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఉన్నాయి. మా రికార్డ్స్ ప్రకారం ఆ రోజు క్రైమ్ వెహికల్ని రాజీవే నడిపాడు. మిమ్మల్ని కోర్టువారు సమన్ చేస్తే వచ్చారు గాని పోలీసువారు మిమ్మల్ని ఎప్పుడైనా విచారించారా? పోలీసు వారు నన్ను విచారించారు. ఎక్యూజ్డ్ మీ కంపెనీలో 1 year నుంచి పనిచేస్తున్నాడు. అవును. మీ కంపెనీ వెహికల్స్ పైన డ్రైవరు సరిగా డ్రైవింగ్ చేయనట్లయితే కంప్లైంట్ చేయమని బస్సు పైన, వెహికల్ పైన ఫోన్ నెంబర్ రాసి ఉంటుంది. అవునా కాదా? అవును, ఉంటుంది. మీకు ఇప్పటి వరకు బస్ ట్రావెల్ చేసే మీ స్టాఫ్ గాని, బయట వ్యక్తులు గాని నేరస్తుల మీద ఎప్పుడూ ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదని నేను అంటాను. అవును, రాలేదు. మీరు నేరస్తుడి యొక్క అనుభవం, ఆరోగ్యము కరెక్ట్గా ఉన్నందువల్లనే అతన్ని డ్రైవర్గా తీసుకున్నారు. అవును. నేనంటాను ఎక్యూజ్డ్ పర్ఫెక్ట్ డ్రైవర్. అవును. నేను చెప్తున్నాను ఎక్యూజ్డ్ ఎటువంటి నేరము చేయలేదు. నాకు తెలీదు. మీ పేరు? కార్తీక్ అండి. మీరేం చేస్తారు? నాకు ఎల్బీ నగర్ దగ్గర ఒక టీ స్టాల్ ఉందండి. ఈ కేసు గురించి మీకు తెలుసా? తెలుసండి. 11/11/2011 ఉదయం 11 గంటల సమయంలో ఎల్బీ నగర్ ఎస్ఐ గారు నన్ను మరియు రాజు, మా టీ బాయ్ అండి, మా ఇద్దరిని పిలిచి నేర సంఘటనకి మరియు శవ పంచాయతీకి పంచులుగా ఉండమని అడిగారండి. దానికి మేము ఒప్పుకున్నామండి. మీరు సీన్ ఆఫ్ అఫెన్స్ వద్ద ఏం గమనించారు? సంఘటనా స్థలం ఎల్బీ నగర్ జంక్షన్ అండి. అక్కడ మేము పడిపోయిన ఒక స్ప్లెండర్ బైకు, రక్తపు మరకలు, బైకు స్కిడ్ అయిన మార్క్స్ గమనించాము. దీన్ని బట్టి మాకు రోడ్ యాక్సిడెంట్ జరిగినట్టు తెలిసింది సార్. ఆ తర్వాత ఏం జరిగింది? పోలీసు వారు మా సమక్షంలో పై విషయాలను రాసుకున్నారు. మేము సంతకం పెట్టాం.
కనిపిస్తున్న సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ పైన సంతకం నాదేనండి. అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్లారు? అక్కడి నుంచి మేము పోలీసు వారి సహాయంతో ఉస్మానియా మార్చురీకి మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్ళామండి. అక్కడ ఏం జరిగింది? మేము చనిపోయిన వ్యక్తి రమేష్ అని తెలుసుకున్నాము. అతని తలపైన గాయం చూసామండి. అంతేకాకుండా రోడ్ యాక్సిడెంట్లో కాలుకు తగిలిన గాయం గమనించామండి. ఆ తర్వాత ఆ వ్యక్తి యాక్సిడెంట్ వలన కలిగిన గాయం వల్ల మరణించాడనే నిర్ధారణకు వచ్చాం సార్. ఆ తర్వాత ఏం జరిగింది? పోలీసు వారు మా సమక్షంలో పై విషయాలను రాసుకుని మా సంతకం తీసుకున్నారు. కనిపిస్తున్న శవ పంచనామా రిపోర్టు మీద సంతకం నాదేనండి. మీరిద్దరూ ఇప్పటి వరకు ఎల్బీ నగర్ పోలీస్ వారి కేసులలో ఎన్ని పంచనామాల్లో పంచులుగా వ్యవహరించారు? 30 పంచనామాలకండి. ఈ కేసు గురించి మీకు ఏమీ తెలీదు. పోలీసు వారు సంతకం పెట్టమంటే పెట్టి అబద్ధం సాక్ష్యం చెప్తున్నారని నేను అంటాను. కాదండి, మేము నిజమే చెప్తున్నాం సార్. మీ పేరు? పవన్ కుమార్ సోని. మీరేం పని చేస్తున్నారు? మెడికల్ ఆఫీసర్గా ఉస్మానియాలో గత 10 yearsగా వర్క్ చేస్తున్నాను. ఈ కేసు గురించి మీకేం తెలుసు? 11/11/2011 సాయంత్రం 4 గంటల సమయంలో ఎస్ఐ ఎల్బీ నగర్ పిఎస్ వారు వచ్చి రమేష్ అనే వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహించమని కోరారు. మీరేం చేశారు? నేను అదే రోజు 6 గంటల సమయంలో పోస్టుమార్టం నిర్వహించాను. చనిపోవడానికి గల ముఖ్యమైన కారణం తలకి బలమైన గాయం వల్ల మరియు బ్రెయిన్లో రక్తస్రావం జరగటం వల్ల. నేను వెంటనే పిఎంయు కూడా ఇష్యూ చేశాను. ఈ సంతకం నాదే. మీ రిపోర్ట్లో డిసీజ్డ్ ఆల్కహాల్ కంటెంట్స్ గురించి ఏమీ తెలియజేయలేదు. అవును. మీ పేరు? శ్రీనివాసరెడ్డి. మీరేం పని చేస్తున్నారు? నేను గత 2 సంవత్సరాలుగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఎల్బీ నగర్లో చేస్తున్నాను. ఈ కేసులో మీరింకా ఏం చేశారు? PW1 11/11/2011 నాడు నాకు రిపోర్ట్ ఇవ్వగా నేను దాన్ని క్రైమ్ నెంబర్ 120/2011గా రిజిస్టర్ చేసి సెక్షన్ 304A ఐపీసీ క్రింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశాను. అంతేకాదు PW1 స్టేట్మెంట్ని నా పార్ట్ 2 సీడీలో ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? PW4 మరియు రాజు అనే 2 పంచుల సమక్షంలో సీన్ ఆఫ్ ఎఫెన్స్ వద్ద సీన్ ఆఫ్ ఎఫెన్స్ పంచనామా నిర్వహించి మరియు ఉస్మానియా మార్చురీ రూమ్ వద్ద శవ పంచనామా కూడా నిర్వహించాను. ఆ రిపోర్ట్స్ను కూడా నేనే డ్రాప్ చేశాను. ఆ తర్వాత డెడ్ బాడీని పోస్టుమార్టానికి పంపించాను. ఆ తర్వాత ఏం చేశారు? PW3 వాళ్ళ కంపెనీకి వెళ్ళి వారిని విచారించి ఆ స్టేట్మెంట్ని పార్ట్ 2 సీడీలో రికార్డ్ చేశాను. అక్కడే ఉన్న నేరస్తుల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాను. ఆ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేశాను. PW4కి ఉన్న టీ స్టాలు ఫుట్పాత్ మీద ఉన్న టీ స్టాలు అని నేను అంటాను. అవును. రెడ్ సిగ్నల్ పడిందా లేదా అని తెలియజేయడానికి ఏ పోలీస్ వారిని మీరు ఈ కేసులో విచారించలేదు? అవును, విచారించలేదు. మీరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేత డిసీజ్డ్ బైక్ను గాని క్రైమ్ వెహికల్ గాని ఇన్స్పెక్షన్ చేయించలేదు? అవును, చేయలేదు. డిసీజ్డ్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా మీరు విచారించలేదు? చేశాను. అతనికి లైసెన్స్ ఉంది. కానీ మీరు కోర్టులో అటువంటి డాక్యుమెంట్స్ ఏవీ ఫైల్ చేయలేదు? అవును, చేయలేదు. డిసీజ్డ్కి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. రోడ్ యాక్సిడెంట్స్ కేవలం అతని నిర్లక్ష్యం వల్లే జరిగిందని నేను అంటాను. కాదు. డిసీజ్డ్కు ఇన్సూరెన్స్ రావాలనే ఉద్దేశంతో మీరు ఈ ఫాల్స్ కేసు విప్రో కంపెనీ కేస్ డ్రైవర్ అయిన ఎక్యూజ్డ్ పైన నమోదు చేశారు అని నేను అంటాను. కాదు, అబద్ధం.